లోకుగా ఇప్పుడు 10 రూపాయల బన్ను అంటే 10 రూపాయల బన్ను అమ్మేవాడు ఎవడు మళ్ళాంటి సామాన్యుడేగా వాడు మధ్యతరగతి వ్యక్తే కదా. ఆ 10 రూపాయల బన్నులో ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాడిని ఇప్పుడు వాడు చిన్న వ్యక్తి, వాడిని కట్టేసి కొట్టినా వాడిని ఈడ్స్తాడినా అనే దిక్కులేరని. అదే మరి పెద్ద పెద్ద కంపెనీలలో ఫ్రాడ్ జరుగుతుందిగా, ఒక్క దాంట్లో కాదుగా జరిగేది. ఇప్పుడు మనకి చికెన్ మటన్ పెట్టే వాటిలల్లో పెద్ద పెద్ద వాటిలల్లో మరి ఎవరు హెల్త్ మినిస్టర్లా ఎవరు వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ ఆ ఫుడ్ చెక్ చేసే వాళ్ళు వచ్చి ఆ కాసేపు హడావుడి చేస్తారు. మరి తర్వాత కూడా అదే పాసిపోయిన చికెన్, అదే పాసిపోయిన మటన్, అదే పాసిపోయిన బిర్యానీ పెడతారు. మరి ఎవరు మాట్లాడరా? అప్పుడు ఈ ఛానల్ వాళ్ళు అందరూ ఎడిపోయినారు, చచ్చిపోయారా? వాళ్ళు కూడా తీయాలి కదా. మరి మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ పేరుతోటి హాస్పిటల్కి పోయేది ఎవరు? పేదవాళ్ళమే కదా, మధ్యతరగతి మనుషులు పేదవాళ్ళమే కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్కి పోయినా రోజు పేరు చెప్పి ఎంత ఫ్రాడ్ నడుస్తుంది. టాబ్లెట్లు, ఒక్కొక్క టాబ్లెట్లు నాసి రకం టాబ్లెట్లు ఇచ్చి మనం ఎన్నిసార్లు 10 సార్లు వాడినా కూడా రోగం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? ఏడ జరుగుతుంది నిర్లక్ష్యం? మరి అట్టేటప్పుడు కూడా ఇట్టాటి ఛానల్లే అందరూ 10 మంది కూడి అట్టటి వాళ్ళని బయట వేయొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వరులేనా, వాళ్ళకి లచ్చలు ఉన్నాయనా, వాళ్ళు ఊకోరనా? అట్టాటి కంపెనీలు మూసేపియొచ్చు కదా. ఇట్టాటి వాళ్ళు 10 మంది కూడి ఇప్పుడు 10 రూపాయలు బన్నోడు వాడు ఫ్రాడ్ చేసినని వాడు చెట్టుకి కట్టేసి కొట్టవచ్చు, ఉరిదీయొచ్చు కూడా. ఎందుకంటే వాడు ఏం చేయలేడు కాబట్టి. ఇప్పుడు వాడు చేసిన బన్ను వాడితోటే తినిపించారు. ఇప్పుడు ఇట్లనే మన 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 2 రాష్ట్రాల మీద యావత్ ప్రపంచం మీద చాలా ఫ్రాడులు నడుస్తున్నాయి. అందరూ కూడా అట్లనే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్ లో మీరు అన్నట్లే ఇప్పుడు ఈ మస్కా బన్ ఉందనుకో, పెద్ద రెస్టారెంట్ లో 100 రూపాయలకి అమ్ముతారు, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉండదు. కానీ ఈ 10 రూపాయల బన్నుకి ఎక్స్పైరీ డేట్ ఏది అని చెప్పేసి అని అడుగుతున్నాడు ఆ రిపోర్టర్. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే వీడు చిన్న వ్యక్తి కాబట్టి వీడికంటే ఆస్తి లేదని నేను చెబుతాను కదా. వాడు అడుగుతుడు, ఎవడైనా అడుగుతుడు, రోడ్డు మీద అడుగుతున్నా వాడైనా గుంజి కొడతాడు అని. ఎందుకంటే వాడికి ఆస్తి కంటూ తప్పంటే మరి అదే తప్పు అందరిని అడగొచ్చు కదా. అదే తప్పు అందరిని అడగొచ్చు కదా. ఇప్పుడు మనం హెల్త్ బాగోలేక హాస్పిటల్కి పోతున్నాం, ఎంత నిర్లక్ష్యం నడుస్తుంది హాస్పిటల్లో. ఇన్నాళ్ళు ఇట్లా లేదు. డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం. ఓ నర్సులు అయినా కానీ డాక్టర్లు అయినా కానీ హాస్పిటల్లో పని చేసే వ్యక్తులు ప్రతి వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ కౌంటర్లో ఉండేవాళ్ళు కానీ మన స్కానింగ్లు తీసేవాళ్ళు కానీ మనకు ఓపీ రాసిచ్చేవాళ్ళు కానీ ఎంత నిర్లక్ష్యం సృష్టిస్తారు. ఒకటి రాయిపోయి ఒకటి రాస్తారు. ప్రతి ఒక్క ఉద్యోగస్తుల చేతిలో సెల్లు. ఉద్యోగం చేయటానికి బాట్లమ్మ ఉద్యోగాలు ఇవ్వకపోతేనే మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని గవర్నమెంట్ వినపడతారు. ఇద్దనే ఉద్యోగం సరిగ్గా చేయటం లేదు. మరి అట్టాటి వాళ్ళ కాడ కూడా ఇట్ట పోయి ఛానల్ వాళ్ళని వాళ్ళ అట్టాటి వాళ్ళని బయట పెడితే భయం ఉంటుంది కదా. సిగ్గు లేదంట, సిగ్గు లేదు. ఇంకా కళ్ళలాలు చుట్టించి ఈ ప్రపంచం ఎట్టు ఉండకూడదు అనమాట. ఇంకా కొట్టుకొని సావాలా. ఎందుకంటే రోడ్ల మీద ఇప్పుడు ఆడాడ కొట్టుకొని సాస్తారు. ఇప్పుడు ఎవడ కోడు పొడుచుకొని సావాలని ఇది సృష్టించమే. ఏమన్నా సిగ్గుందా, లజ్జుందా? 10 రూపాయల బన్ను కాడ మతాలు సృష్టించడం ఏంది? కడుపుకి అన్నమే కదా తినేది, గడ్డి కాదుగా. ప్రతి ఒక్క దాంట్లోకి ముస్లింని తీసుకురావద్దు. అందుకే వాళ్ళు ఓసుకోత పోసేది. అక్కడ తప్పు ఉంటే చూపించి నిరూపించి అనాల. ముస్లిం అయితే ఏంది, హిందువు అయితే ఏంది, క్రిస్టియన్ అయితే అందరం మనుషులు కాదా? మనం పుట్టినాక సృష్టించుకున్నా లేక ఇది మొత్తం ముందల్లే పుట్టక ముందే సృష్టించుకొని వచ్చారు. తల్లి కడుపులో ఉన్నప్పుడే సిగ్గులేని మాటలు కానీ. అందుకని నేను ఛానళ్ళలో కొంతమంది చూస్తాను, కొంతమంది మంచి వాళ్ళే ఉన్నారు. మంచిని చూపిస్తారు, చెడు మంచిని చూపిపట్టే అందరికి తెలిసేది. కొంతమందికే చెబుతాను నేను, బుద్ధి లేని ఛానళ్ళు. ఇప్పుడు వాళ్ళని తీసిన వాళ్ళే అంటున్నాను నేను, అందరిని అంటలేదు. కొంతమందిని ఇప్పుడు ఆ బన్ను వీడియో ఎట్ట తీసాను, అదే కనుక వాళ్ళకి దమ్ము ధైర్యం, అదే నీతి నిజాతి కనుక ఉంటే ఆ 10 రూపాయల బన్ను వాడు ఎట్ట 10 రూపాయలు తినిపించు, ఆ 10 రూపాయల బన్ను నువ్వు చేసి జనాలు ప్రాణాలతో ఎట్ట ఆడుకుంటున్నావు అని చెప్పి వాడితోటి ఎట్ట తినిపించారు. ఇప్పుడు మన 2 రాష్ట్రాల మీద కానీ యావత్ ప్రపంచం మీద కానీ చాలా ప్రాణం నడుతుంది, అంతా నడుతుంది. అందరితో అటనే తినిపిస్తే ఆ ఛానల్ గొప్పతనం ఏందో బయటపడుద్ది. అంటే నువ్వు తినవు కానీ అందరినీ తినమంటున్నావు అనేసి అన్నది. అతను తినమని ఏమనలేదు, జస్ట్ స్టాల్ పెట్టుకున్నాడు అంత చిన్నగా, ఓ సైకిల్ మీద పెట్టుకున్నాడు. అంటే ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు తింటారు, లేదు అంటే తినరు కదా. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే మరి చిన్నోడి మీద చిన్నోడికే కదా లోకువ, పెద్దోడి మీద పోతే వాడు ఊకోడు కదా. ఇప్పుడు అలా మన వాళ్ళ అవతల అప్పటి రాంబాబు అన్న ఒక మాట జారిండు, జారితే ఆయనకి ఏమైంది? ఆయన అసలు దాంట్లో కూర్చొని కూడా తగ్గేది లేదని అంటుండు. అదే సామాన్యులు పోయి గొడవలు లేపితే చూడు అసలు ఎంత లేస్తుంది, ఎంత విధ్వంసం లేస్తుందో. సిగ్గుందా సామాన్యులకు? మళ్ళాంటి వాళ్ళకి
అందుకని దయచేసి చిన్న వాళ్ళ తప్పు బయట పెట్టేటప్పుడు పెద్దవాళ్ళ తప్పు కూడా బయట పెట్టే ధైర్యం ఉంటే చిన్న వాళ్ళతో బయట పెట్టరు. లేకపోతే అసలు అందరిని సమానంగా చూడండి, అందరిని సమానంగా చూడాలిగా. ఇప్పుడు అదే బన్ను వాళ్ళ మీడియా వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట, ధైర్యం తక్కువ వాళ్ళు. కొన్ని ధైర్యంగా తీస్తారు, కొన్ని ధైర్యంగా తీరు. మనం ఎట్ట అంటాం, ఇప్పుడు మన 10 మంది, ఇప్పుడు కొంతమంది మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది మంచి వాళ్ళు ఉండరు. దానివల్ల జరిగే నష్టం ఏంది? ప్రజలకు జరుగుతుంది నష్టం. ఇప్పుడు తీసిన బాగానే ఉంది, 10 రూపాయలు 10 రూపాయల బన్నోడు తప్పు చేసినా నువ్వు రాష్ట్రాలు మొత్తానికి అందరూ చూపించిన ప్రజలకి అదే తప్పు ప్రతి దాంట్లో నడుతుంది. అట్టనే చూపిస్తే అనిజాతి ఎంత బయటపడుతుంది, అందరు ప్రజలు మెచ్చుకుంటారు కదా. అవును, ఒక రెస్టారెంట్లో ఏంది, నేను ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు కాలేజీల్లో జరుగుతుంది, హాస్పిటల్లో జరుగుతుంది. రాజకీయ నాయకులు మన ఓట్లు వేపించుకునేటప్పుడు వచ్చి మనకి ఇజ్జాత్ అని చెప్తున్నారు, ఏది చేయటం లేదు. ఏది ప్రతి దాంట్లో ఉంది ఫ్రాడ్ లేదే లేదు. మరి అడిగేవాడు ఎవడు? మరి ఇదే మీడియా అదే మీడియా ఆడదీసిన మీడియా అసలు అందరి కాడ పెడితే బాగుంటుంది కదా. మన బ్రతుకులు బాగుపడతాయి కదా, అందరి జీవితాలు బాగుంటాయి, అందరి జీవితాలు వెలుగులు వస్తాయి. ఈ కొట్టుకోవటం తన్నుకోవటం బాధ్యత కదా. మన వెనక మాఫియా జరుగుతుందిరా, మనల్ని దోసుకోవడానికి వస్తున్నారా, మనం కొట్టుకోవద్దురా అని సిగ్గుతుందిగా. అది నేను చెప్పేది. గురించి ఏం చెప్తారమ్మా? అంటే కాంట్రవర్సీ చేస్తే ఫేమస్ అయిపోతాం అన్న థాట్ కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫేమస్ కోసం చాలా వరకు దిగజారుతారు కొంతమంది. ఇంకా ఛానల్ని కూడా దిగజారితే ఇంకా దేశం మీద జరిగే మంచి చెప్పరు చూపించేది ఎవరు చెప్పు? ఇప్పుడు బార్డర్ అవతలుండి మన భారతదేశాన్ని కాపాడే వాళ్ళు టెర్రరిస్టుల నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి మన భారతదేశాన్ని కాపాడతానికి మన సైనికులు అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నారు. మన దేశంలో వాళ్ళు పెట్టిన ప్రాణభిస్తాం, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టు ఇసలు విడితానానికి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. సోల్జర్స్ కాడ ఎంత పేరుందో ఛానళ్ళకు కూడా ఇక్కడ మన దేశాన్ని అంత పేరుందనమాట. ఎందుకంటే చెడు మంచి అన్ని చూపించేది వాళ్ళే, ప్రాణాలకు తెగించి. ఇప్పుడు మన అవతల రాజకీయంగా గొడవ జరిగితే ఒక ఛానల్ అతన్ని కారు గుద్దేసింది. ఆయన దేశ బాగుండి బతికింది, కానీ అదే చచ్చిపోతే పరిస్థితి ఏంది? అక్కడ మంచి చెప్పరు చెప్పడానికే కదా ఆ వ్యక్తి పోయింది. అట్టాటి వాళ్ళని అభినందిస్తారు, ఇట్టాటి వాళ్ళు 10 రూపాయల వాళ్ళని 5 రూపాయల వాళ్ళని పట్టుకొని ఇక్కడ తప్పు జరిగిందని చూపించిన వాళ్ళని ఏం అభినందించాలా? సిగ్గు ఉండాలి కొద్దిగానే. పెద్ద పెద్ద తప్పులు చేసే వాళ్ళు బొచ్చే మంది ఉన్నారు మన దేశం మీద దోసుకునే వాళ్ళ సమాజాన్ని. వాళ్ళని చూపిస్తే పేరు ఉంటుంది ఛానల్కి ఎవరికైనా సరే. రెడీనా? ఉండండి మళ్ళీ పెట్టుకొని పాడతాను, కట్ చేసుకోండి మీరు. నీ స్నేహం ఇక రాదు అని కరిగే కలగా అయినా, నీ దూరం నువ్వు రాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. నీ స్నేహం ఇక రాదు అని. అంతే. చాలా బాగా పాడారు. తల్లిదండ్రుల పెంపకాల వల్ల అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నాయి? కొన్ని తల్లిదండ్రుల పెంపకాలు ఉన్నాయి, కొన్ని సెల్లుల వల్ల జరుగుతున్నాయి, కొన్ని సినిమాల వల్ల జరుగుతున్నాయి, కొన్ని మన బయట ప్రపంచంలో ఇప్పుడు అద్దుపొద్దు లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునేవి ఉన్నాయి కొన్ని. ఎందుకంటే ఇప్పుడు 13 ఏళ్ల పిల్లకి 15 ఏళ్ల పిల్లగాడికి సెక్స్ ఫీలింగ్ కలుగుతుందంటే ఎందుకు కలుగుతుంది? తల్లిదండ్రి ఇప్పుడు ఎక్కువ తక్కువ బాగా పట్టించుకోవట్లా. ఇప్పుడు ఎందుకంటే ఎవరి పని వాళ్ళకి సరిపోతుంది. ఇన్నాళ్ళు బిడ్డ బయటకు వచ్చిందంటే తల్లి కానీ తండ్రి కానీ ఒక కన్ను వేసేది, నా పిల్ల బయటికి పోయింది ఏం చేస్తుంది, అసలు బయటికి పోయింది వస్తుందా రావట్లేదా అని ఒక టైం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు తల్లి మాట పిల్ల అంటలా, పిల్ల మాట తల్లి అంటలా. అందుకని సమాజం బస్టు పట్టిపోతుంది. అది కాక మానవత్వం విలువలు కూడా దిగజారిపోతున్నాయి. ఇంక ఇప్పుడు ఒక తండ్రి నుంచి సేఫ్టీ లేదు బిడ్డకి, ఒక తోడబుట్టిన అన్న నుంచి సేఫ్టీ లేదు, సమాజంలోకి పోతే సమాజం నుంచి సేఫ్టీ లేదు. ఇంకా ఆడపిల్ల భూమి మీద పుట్టడానికి కూడా భయపడాలనా? ఎంత దుర్మార్గం అసలుకి. ఇంకా పుట్టడానికి భయపడాలేమో ఆడపిల్ల. ఇప్పుడు ఒక ఆడతో బరి తెగించి తిరిగిందంటే ఆడవాళ్ళు ఎందుకు తిరిగినరు అని క్వశ్చన్ వేసారు, దానికి సమాధానం ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళలేదు ఒక ఆడపిల్ల,
మరి తోడబుట్టి నన్నే ఇంత దుర్మార్గానికి పాల్పడాడంటే మరి ఆడదానికి సేఫ్టీ ఎక్కడ, తల్లికి ఎక్కడ, బిడ్డకి ఎక్కడ సేఫ్టీ? ఇంకా చివరిలో అటుకు బ్రహ్మంగారు చెప్పిన రోజులు తిరిగి వస్తాయేమో. ఒక్క ఆడపిల్ల ఉంటే ఒక్క ఆడపిల్ల అమ్మటి 7 మగవాళ్ళు ఎంపడబడతారంట దొరకకుండా. ఇప్పటికి 6 పిల్లలు ఈటలే, ఎందుకంటే పాడైపోతారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు పాడైపోతారు అని చెప్పి ఇప్పుడు సరైన పాపం పద్ధతి కూడా పిల్లగాడికి కూడా పిల్లని అమ్మ. జాబ్ ఉండి మంచిగా ఉండి అమ్మ మేము ఇట్టా మాకు ఉంది అని చెప్పినా కూడా ఈటలేదు అనమాట పిల్లని. అందుకే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాక కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. పిల్లని ఈటలా ఎంతసేపు ఉన్న ఆస్తి, పిల్లగాడు ఏం చేస్తుండ్రు, పిల్లగాడు బుద్ధిమంతుడేనా, పద్ధతిగా రాలేరా, తల్లిదండ్రులు అన్నీ ఆరాధిస్తుండ్రు. ఇన్నాళ్ళు ఏం చేసేదంటే ఒకళ్ళిద్దరు పక్కన వాళ్ళని కనుక్కొని లేకపోతే చుట్టూ పరంగా పోయేది. ఇప్పుడు పెళ్ళిళ్ళు కావట్లేదంటే ఇదిగో ఈ దుర్బుద్ధి, దురాలోచనలు, దుర్మార్గం రాబట్టే పెళ్ళిళ్ళు గాంధీ. అంటే సినిమాలు కానీ ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి అంటారా? చూపిస్తున్నాయి, ఖచ్చితంగా చూపిస్తున్నాయి. దయచేసి సెల్లులు ఇవ్వటం బంద్ చేయాలి ఇప్పుడు నుంచి తల్లిదండ్రులు. పిల్లలకి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిందాక సెల్లులు అనేది ఇవ్వద్దు. వాళ్ళ ఫారెన్ కంట్రీలో పిల్లలు అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా బంద్ అని చెప్పేసి అట్లా చేశారు. మన ఇండియాలో కూడా సోను సూద్ గారు అట్లా తీసుకురావాలి అని చెప్పేసి అని అన్నారు. అవును, కరెక్టే, నిజమే. నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడుగుతున్నా, రాజకీయంగా కొట్టుకోకుండా దోసుకోకుండా వీళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు చెబుతున్నా, అన్న దయచేసి నువ్వు రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పాలని నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి అన్యాయాల అరాచకాలు అరికట్టడానికి ఒక కొత్త నాయకుడు వచ్చిందని నేను అనుకున్నా. దయచేసి ఈ నాయకులకు చెప్పి 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 ఇసుకొచ్చింది. తరాలు మారిపోతున్నాయి కానీ మార్పు అయితే రావట్లేదు. కొత్త మార్పు తేవాలని కోరుకుంటున్నాం. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు చెబుతున్నాం. మన తెలంగాణలో కూడా మన జనసేన జెండా ఎగిరింది. అప్పుడు 2 రాష్ట్రాలలోకి వస్తే కానీ పరిపాలన ఏమన్నా కొత్త మలుపు తిరుగుద్దేమని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నేను నమ్ముతున్నా తిరుగుద్ది, కానీ బాగు చేసేవాడిని నమ్మట్లేదుగా. ఎవరు నమ్ముతున్నారు రాజకీయంగా? ఇప్పుడు రాజకీయం కోట్లు ఎక్కువ జెండా పట్టుకుంటే నేను చచ్చినాక ఆ జెండా వదలనంటున్నా. అట్ట కాదు, మనకు మంచి చేయడానికి వచ్చిన వాడికి సపోర్ట్ చేయమంటున్నా. ఎవరైనా చూడండి, చూస్తేనే కదా తెలిసేది. ఎవరైతే మనకు మంచి చేయాలా. ఇప్పుడు ఈ నాయకుడు అయితే ఆ నాయకుడు అయితే ఎవరైతే మంచి చేసిన వాళ్ళని మనం వాళ్ళకి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అంటే తల్లిదండ్రులు పిల్లలకి అంటే ఎట్లా పెంచాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ఎట్ట పెంచాలని అంటే పూర్వం రోజులు తిరిగి రావాలా, వాళ్ళ కట్టుబాట్లు రావాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో కష్టం చేసేది, పిల్లల్ని ఏం చేసేది, ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా చదివిలా 10 5 చదివిచ్చి పొలం పనికి, ఆడపిల్లకి ఇంటి పనులు నేర్పించుకోరు, మనకు వెళ్ళట్లేదని చెప్పి ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఆ రోజులు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి తల్లిదండ్రులకు చెబుతున్నా, ఖచ్చితంగా ఈ ఈడియా ప్రతి తల్లిదండ్రులకు చేరాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మన పడ్డ కష్టం వాళ్ళు పడకూడదని వాళ్ళ మీద ప్రేమ ఎక్కువై వాళ్ళని మనం చదివిస్తున్నాం, కానీ వాళ్ళు చదువు రావటం లేదు. భవిష్యత్తు పాడు చేసుకుంటారు. భవిష్యత్తులో పాడు చేసుకొని ఇక్కడ వచ్చి సిటీలలోకి వచ్చి మేము చదువుతున్నామని అందరూ మాయ మాటలే చెప్పేది. ఇప్పుడు 90% ప్రేమించుకోవటం, మళ్ళీ ఇందుట్లో కుల మతాలు కూడా తీసుకొస్తాను అన్నమాట. మా ఇష్టం వచ్చిన వాళ్ళ మేము ప్రేమించుకుంటాం, మళ్ళీ దానికి ధర్నాలు. ప్రేమకు కులం లేదు, మతం లేదు, ఏది లేదని ఇవన్నీ సృష్టించుకొస్తారు. మళ్ళీ దీని ద్వారా గవర్నమెంట్ కూడా సపోర్టు, మేజర్ లైన్ అని సపోర్టు. మరి ఇంకా కన్న వాళ్ళు ఎందుకు వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు? అసలు కనే వాళ్ళే కనుక వీళ్ళందరూ రాకుండా పోతారుగా. కనాలా, పెంచాలా, మిమ్మల్ని 20 ఏళ్ళ పిల్లల్ని చేయాలా, మీ ఇష్టానికి మిమ్మల్ని వదిలేయాలా? మరి కన్నోళ్ళు ఏమైపోవాలా? లాస్ట్కి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒకదాన్ని ప్రేమించి వెళ్ళిపోతే కన్నోళ్ళు ఏమైపోవాలా? ప్రేమించిన దానికోసం తల్లిదండ్రులను చంపేస్తున్నా, ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులని పోలీస్ స్టేషన్లో అమ్మడి తిప్పుతున్నా. ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. పిల్లల్ని దయచేసి మారండి అయ్యా, మీరు మారితే సమాజం మారుద్ది. అది అందుకని పిల్లలకు చదవద్దు, ఏవద్దు, కొంచెం 10 చదువుకొని మనం బయటికి పోతే కనుక్కునేటట్టు ఉండేటట్టు పూర్వం రోజులు కనుక తిరిగి వస్తే మన సమాజం మళ్ళీ బాగుపడుద్ది. ఈ దుర్మార్గం అనేది ఆగిపోద్ది అనమాట. ఎంత దుర్మార్గం తోడబుట్టిన అన్నకాడ పిల్లకి స్వేచ్ఛ లేకపోతే ఎక్కడ ఉంటుందమ్మా ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ? ఇంకెక్కడ? ఆడదాన్ని స్త్రీని మగవాడు కబలించింది. ఎవడో ఒకడు ఉంటాడు మృగం. ఆ మృగం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఈ పక్కన ఉండే వాళ్ళు మగవాళ్ళు మొత్తం కూడా పుణ్యాత్కులు ఉంటారు కదా, కాపాడటానికి అందరు వస్తారు. ఇంకో సొంత అన్నే మృగం అయితే ఇంకెవరు కాపాడాలా చెప్పు? అందుకని అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.